రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్. ముందు గుడ్ న్యూసే చెప్పాలనుకున్నా. అది చెప్పాలంటే అదెందుకు గుడ్ అనేది తేలాలంటే బ్యాడ్ న్యూస్ వినక తప్పదు. ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడి ఆల్మోస్ట్ కాదు కదా, పక్కగా వాయిదా పడుతోంది. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వాయిదా పడుతున్న ఈ సినిమా మాత్రం మేలో రావటం కన్ఫర్మ్. ఇదేం కన్ఫ్యూజన్ అనుకోకండి, కథలో అదే ట్విస్ట్, అదేంటో చూసేయండి. కల్కి మూవీ వాయిదా కన్ఫర్మ్ అయిందని ఆగస్టు 15 లేదంటే సెప్టెంబర్ కాదంటే అక్టోబర్ అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏమిటంటే నిజంగానే ఈ సినిమా షూటింగ్ వల్ల అలాగే గ్రాఫిక్స్ వర్క్స్ వల్ల విడుదల వాయిదా వేయక తప్పట్లేదట. మే 9న రావాల్సిన ఈ సినిమా ఆల్మోస్ట్ వాయిదా పడబోతోంది. కానీ సినిమా వచ్చేది మేలోనే. అవును, మే 9 నుంచి మే 30కి వాయిదా పడే ఛాన్స్ ఉందట. ఇది కేవలం రెబల్ స్టార్ ప్రెజర్ వల్లే జరుగుతోందని తెలుస్తోంది. మోకాలు నొప్పితో బాధపడుతూ కూడా పెండింగ్ షూటింగ్ ని పూర్తి చేయబోయాడు ప్రభాస్. ప్యాచ్ వర్క్ ను కూడా పూర్తి చేస్తానన్నాడు. ఇలాంటి టైంలో ప్రమోషన్ కి టైం లేదని మే 9th నుంచి వాయిదా వేస్తే మళ్లీ రిలీజ్ కి సెట్ అయ్యే ముహూర్తాలే లేవు. దీనికి తోడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సలార్ కి సాలిడ్ ప్రమోషన్ చేయలేదు, కానీ పాన్ ఇండియా లెవెల్లో 750 కోట్ల పైనే వసూళ్లు వచ్చాయి. కాబట్టి మూవీలో మ్యాటర్ ఉంటే ప్రభాస్ ఇమేజ్కి ఆటోమేటిక్గా రావాల్సిన వసూళ్లు వచ్చేస్తాయి. అదే కాన్ఫిడెన్స్తో ప్రభాస్ కల్కి వాయిదా విషయంలో నో చెప్తున్నట్ట. అంతగా వాయిదా వేస్తే మే 30కి వాయిదా వేసి మే నెలంతా సినిమా ప్రమోషన్స్ కేటాయించవచ్చనే అభిప్రాయానికి వచ్చారట. దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా ఏకీభవించడం, మే 30 లేదంటే 31కి రిలీజ్ డేట్ మార్చే పనుల్లో ఉండడం జరుగుతోంది. ఆల్రెడీ మీడియాకు ఫీలర్స్ వదిలారట. డిస్ట్రిబ్యూటర్లు కూడా మే నెలాఖరులో రిలీజ్కి మెంటల్గా ప్రిపేర్ అవ్వడం కూడా జరుగుతోంది.